Hey guys, welcome back to the channel. I really hope andaru baagunnaru anukuntunnanu. Firstly, andariki happy weekend. I finally got some time to film today. Work has been keeping me so busy and ee madha chaala layoffs kuda avutunnayi kada. Na friends vi kaavu kani na friends vi chaala mandi vi jobs poinayi recent times lo. So I'm trying to do best at my work. I'm trying not to take my job for granted. I should do my best అన్నట్టు వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుండే. ఆల్మోస్ట్ జూలై వచ్చేసింది. 6 months ఎట్లా అయిపోయినాయో కూడా తెలియదు. 2 quarters ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా 2 quarters మాత్రమే మిగిలినాయి కదా. వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్ జనరల్ మా కంపెనీలో అయితే ఎంప్లాయీస్ నుంచి కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తారు. లైక్ దే షుడ్ డెలివర్ మోర్ అన్నట్టు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెడతారన్నమాట. ఐఎమ్ ట్రైంగ్ టు మ్యాచ్ దట్ ఎక్స్పెక్టేషన్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ బెస్ట్ అట్ వర్క్. And also I'm like kind of confused what type of content I should post on my channel అన్నట్టు. If I post anything related to software engineering, day in the life of a software engineer, ఆ వ్లాగ్స్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మాత్రమే చూస్తున్నారు. వేరే వ్లాగ్స్ అసలు వ్యూసే రావట్లేదు. సో ఐఎమ్ లైక్ కైండ్ ఆఫ్ లూజింగ్ దట్ మోటివేషన్ టు ఫిల్మ్, వ్లాగ్ అండ్ రికార్డ్ అన్నట్టు. బట్ ఐఎమ్ స్టిల్ trying to be like consistent with my like YouTube because this is also something that I like to share. సో ఒక్కొక్కసారి కొంచెం బ్రేక్ తీసుకుంటున్నా, ఒక 2 weeks అట్లా పోస్ట్ చేయట్లేదు, మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. బట్ ఎనీవేస్ గైస్ విల్ సీ. బట్ యూ గైస్ కెన్ ఆల్సో సజెస్ట్ మీ వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యూ వాంట్ టు సీ ఆన్ మై ఛానల్ అన్నట్టు. ఏదైనా సజెషన్స్ ఉన్నా కమెంట్ ఆన్ చేయండి ఈ వ్లాగ్ కింద. ఎనీవేస్ ఈరోజు ఐమ్ గోయింగ్ టు న్యూయార్క్. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఏ మినీ ప్రాజెక్ట్, సైడ్ ప్రాజెక్ట్. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువ డీటెయిల్స్ షేర్ చేస్తాను వెరీ సూన్ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్. సో ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేశా. అవి డెలివర్ అయిన తర్వాత అస్సలు బాగాలేకుండే క్వాలిటీ. సో మళ్ళీ ఆర్డర్ చేయాలి. మళ్ళీ ఆర్డర్ చేయదలుచుకోలేదు ఈసారి నేను. ఇన్ పర్సన్ న్యూయార్క్లో కొన్ని స్టోర్స్ ఉన్నాయి, ఆ స్టోర్స్కి వెళ్ళి ఇన్ పర్సన్ చూసి తీసుకుందాం అన్నట్టు డిసైడ్ అయినా. సో ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు న్యూయార్క్. ఈవెన్ దో ఐ లివ్ వెరీ క్లోజ్ టు న్యూయార్క్, లైక్ జస్ట్ ఫ్యూ మైల్స్ అవే. బట్ నేను పెద్దగా వెళ్ళి ఏం ఎక్స్ప్లోర్ చేయను. న్యూయార్క్లో అసలు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ కానీ ఈవెంట్స్ ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ అవుతూ ఉంటుంది, చాలా హ్యాపెనింగ్గా. అండ్ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది న్యూయార్క్లో. ఎలాగో న్యూయార్క్ వెళ్తున్నా కాబట్టి ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు లైక్ కైండ్ ఆఫ్ ట్రై అవుట్ న్యూ ఫుడ్, ట్రై అవుట్ న్యూ రెస్టారెంట్ అన్నట్టు అనుకున్నా. మార్నింగే చాలా ఎర్లీగా వెళ్దాము, 9 లోపు వెళ్దాము అన్నట్టు అనుకున్నా. బట్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. రెడీ అయితే అయినా నేను న్యూయార్క్ వెళ్దాం అన్నట్టు. మార్నింగే లేచి ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నా, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ట్రైన్లో వెళ్దాం అనుకున్నా, బట్ వీకెండ్ కదా, వీకెండ్ ట్రైన్ షెడ్యూల్ కూడా కొంచెం వియర్డ్ ఉంటుంది. ఎవ్రీ 30 minutesకి ఏమో వస్తాయి అన్నమాట. సో కార్లో వెళ్దాం అన్నట్టు డిసైడ్ అయ్యాను అన్నమాట. ఐఎమ్ ఆల్రెడీ రన్నింగ్ లేట్ అండ్ 11 అవుతుంది ఆల్మోస్ట్ టైము. మార్నింగ్ కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ వెరీ హంగ్రీ. సో లెట్స్ గో. ఓ మై గాడ్, చూడండి గైస్ ఎంత ట్రాఫిక్ ఉందో, క్రేజీ. 20 minutes బీన్ స్ట్రక్ ఇన్ దిస్ ట్రాఫిక్. క్రేజీ ట్రాఫిక్ ఉండే, బట్ ఫైనలీ పార్క్ మై కార్. ద ఫస్ట్ ప్లేస్ ఐఎమ్ గోయింగ్ టు ఇస్ స్మోర్ బేకరీ. స్మోర్స్ క్యాఫే చాలా బిజీగా ఉంది అండ్ యూ గైస్ నీడ్ ద రిజర్వేషన్ లేకపోతే కొంచెం కష్టమే సీటింగ్ దొరకడం. ఓ మై గాడ్, ఎంత అంటే ఎంత వేడిగా ఉందో. అండ్ ఐ ఆల్సో గాట్ ద అవుట్డోర్ సీటింగ్. ఎండలో ఒక 30 minutes కూర్చునేసరికి పిచ్చెక్కిపోయింది. బట్ ద ఫుడ్ వాజ్ గ్రేట్. ఈ ప్లేస్ గురించి ఐ సా ఇట్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ రికమెండేషన్, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి రియలీ గుడ్. నేను వచ్చిన పని అయితే అయిపోయింది. ఐ వాంటెడ్ టు బై సమ్ స్టఫ్ ఫర్ మై సైడ్ ప్రాజెక్ట్ అండ్ లక్కీలీ ఒక జాపనీస్ స్టోర్ కనిపించింది, అందులో కావాల్సినవి అన్నీ తీసుకున్నా. నా వాట్ ఎవర్ ఐ ఆర్డర్డ్ ఆన్లైన్ అవన్నీ రిటర్న్ చేయాలి. హోప్ఫుల్లీ దే విల్ యాక్సెప్ట్ ద రిటర్న్.
Now I'm planning to go eat something. Right now I'm in Manhattan. Apollo Bagels gurinchi chala vinna, but I never tried and I wanted to try it. Almost 2 hours in the time, lunch time, but మళ్ళీ ఎప్పుడు వస్తానో ఇక్కడికి అన్నట్టు ఒక బేగల్ తీసుకుందాం అన్నట్టు అపోలో బేగల్కి వచ్చా. Okay guys, the moment of truth. I paid like what, $7 for these. Everyone says these bagels are really good, must try New York lo annattu, so we'll see. Actually pretty good. My favorite perfume brand, and even this shop is also pretty famous, the Little Cupcake, but I'm not going to be trying anything here. Afternoon weather చాలా వేడిగా ఉండే, బట్ ఇప్పుడు టెంపరేచర్ బాగుంది, చల్లగా ఉంది వెదర్ కూడా. రీసెంట్గా నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు బెవర్లీ హిల్స్లో మాచా ట్రై చేసా, చాలా బాగుండే. I found another cute cafe which is very similar to what I had in California. Now I'm actually going to a cafe called Enli. అందులో తిరమిసు లాట చాలా బాగుంటుంది అంట. అంటే I also saw this on one of the TikTok video. టిక్టాక్ వాళ్ళు చాలా ఫేమస్ చేశారు ఈ క్యాఫేని, సో వెళ్ళి ట్రై చేద్దాము అన్నట్టు. So I got the tiramisu latte from Enli. దాని పక్కనే ఫిఫ్త్ స్ట్రిప్ అని ఇంకొక కాఫీ షాప్ ఉంది. So I ordered ube matcha and it's pretty good, but it's $11 guys. It's so expensive here. Anni coffees, lattes, anni kuda chaala expensive unnai. $11 is a lot of money. So nice, huh? It is very warm, so just know that. No, that's beautiful. Is that the same one? Should we try that on? Yeah, she tried it. $150. Yeah. Look at the line for El Industry Pizza guys, but I already tried this ID, so today I really want to try the Mama's too. I'll say try that. Oh my god, after almost like 30 minutes of waiting in line, finally got 2 slices of pizza. I'm so tired. I think it's because of the heat. Hey guys, I just got back home. Na face anta chala tired అయిపోయింది. I think it's because of lot of walking in New York and చాలా వేడిగా కూడా ఉండే ఆఫ్టర్నూన్ టైంలో. దాంతో పాటు నేను అవుట్డోర్ డైనింగ్ లాగా బయట కూర్చున్నా, చాలాసేపు ఎండలో కూర్చునేసరికి అనుకుంటా I almost got headache. Now anyways, I'm back. I'm planning to go and sit by a pool and enjoy the weather. It's officially summer in New Jersey. చాలా వేడిగా ఉంటుంది టెంపరేచర్, లిటరలీ లైక్ హీట్ వార్నింగ్స్ అలర్ట్స్ వస్తుండే అనమాట ఫోన్కి. చాలామంది ఉన్నారు పూల్ దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుందాం అనుకున్నా, బట్ ఇట్స్ సూపర్ క్రౌడెడ్. విల్ సీ.